ప్రెజెంట్ దుబాయ్ పరిస్థితి ఇలా ఉందన్న విషయం మనలో ప్రతి ఒక్కరికి తెలుసు. భయంకరమైన వర్షాలు ఇంకా గాలులతో దుబాయ్ లో ఉన్న ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అయితే మనందరికీ తెలిసిన విషయమే, దుబాయ్ అన్నది ఒక ఎడారి ప్రాంతం. నార్మల్ గా అక్కడ వర్షాలు అస్సలు కురవవు. అయితే వాళ్ళు అక్కడ వర్షాలు కురిపించడానికి ఆర్టిఫిషియల్ టెక్నిక్ క్లౌడ్ సీడింగ్ ని యూజ్ చేస్తారు. ఈ ప్రాసెస్ లో వాళ్ళు ఫ్లైట్ లో సిల్వర్ అయోడైడ్ ని తీసుకొని క్లౌడ్స్ పైన స్ప్రే చేస్తే ఆ క్లౌడ్స్ వాటర్ లా చేంజ్ అయ్యి వర్షం కురుస్తుంది. అయితే ఇలా ఆర్టిఫిషియల్ వర్షాలు కురిపించే ఆ దుబాయ్ లో ఇలాంటి భయంకరమైన గాలులు ఇంకా వర్షాలు ఎందుకు కురుస్తున్నాయి? అయితే దీని వెనుకున్న రీజన్ ఆ క్లౌడ్ సీడింగ్. నార్మల్ గా వీళ్ళు క్లౌడ్ సీడింగ్ చేసేటప్పుడు క్లౌడ్ లెవెల్ ని చెక్ చేసుకోవాలి. కానీ దుబాయ్ లో క్లౌడ్స్ చాలా ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఉన్నప్పుడు, అంటే చాలా ఎక్కువ ఉన్నప్పుడు వీళ్ళు క్లౌడ్ సీడింగ్ ని చేశారు. అందుకనే వీళ్ళు ఊహించిన లెవెల్లో అక్కడ వర్షం కురిసింది. దుబాయ్ వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకా రోడ్స్ ఇలాంటి భయంకరమైన వర్షాలకు తగ్గట్టు డిజైన్ చేయలేదు. దుబాయ్ లో ఉన్న మాక్సిమం రోడ్స్ అన్ని ఆ నీటితో పాటు కొట్టుకుపోతున్నాయి. మనం నిజం మాట్లాడుకోవాలంటే క్లౌడ్ సీడింగ్ పేరుతో నేచర్ తో మనం ఆడుకుంటే నేచర్ ఖచ్చితంగా ఏదో ఒక రోజు మనతో ఆడుకుంటుంది.